ఒకసారి బెంగాల్ మీద దృష్టి పెడదాం. బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది. ప్రభంజనం అనే గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధిక్యాలను కనుక పరిశీలిస్తే 198 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. బీజేపీ తన నెంబర్ ట్రిపుల్ డిజిట్కు టచ్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 92 స్థానాలకు బీజేపీ పరిమితం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర పార్టీలన్నీ కంప్లీట్గా వాషౌట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. లెఫ్ట్ కూటమి అంటే కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి కేవలం ఒక స్థానానికి పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 211 స్థానాలు గెలుపొందిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు 198 స్థానాల వరకు రీచ్ కావటం, ఆధిక్యాన్ని ప్రదర్శించడం అనేది ఇది థర్డ్ టైం మమతా బెనర్జీ ఇటువంటి థంపింగ్ మెజారిటీ దిశగా అడుగులు వేయటం అనేది అనూహ్యమైన పరిణామంగా పరిగణించాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. తులసిరెడ్డి గారు చెప్పండి, బెంగాల్ గురించి ఫస్ట్, తర్వాత తిరుపతి వెళ్దాం. తిరుపతి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చినాక వెళదాము. బెంగాల్ గురించి చెప్పండి. బెంగాల్లో బీజేపీ మధ్య, అదేవిధంగా మమతా బెనర్జీ అని చెప్పాలి, తృణమూల్ కాంగ్రెస్ కంటే ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ చూశారు. ఆ ఫైట్ సిచ్యువేషన్ తర్వాత రిజల్ట్, ఆధిక్యాలు కనిపిస్తున్న నెంబర్స్ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంది? డెఫినెట్గా వచ్చేసి మమతా బెనర్జీ పోరాట పటిమను ప్రజలు వచ్చేసి దాన్ని హర్షించారు, ఆ పోరాట పటిమను. రెండవది వచ్చేసి కాంగ్రెస్ లెఫ్ట్ వచ్చేసేసి గతంలో కాంగ్రెస్ కు 44, లెఫ్ట్ కు 33, 77 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కడో పోయినాయి. కాబట్టి ఆ మేరకు వచ్చేసి బీజేపీ బాగా పుంజుకున్నట్టు కనపడతా ఉంది. సరే, ఇక్కడ ఈవిడకు మెయిన్ గా వచ్చేసి ఒక భూమిపుత్రిక నినాదం బాగా పనిచేసినట్టుంది. బీజేపీ తరఫున సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడం కూడా ఒక విధంగా ఈవిడకి అడ్వాంటేజ్ ఉన్నట్టుంది. కాబట్టి ఏది ఏమైనా వచ్చేసి ఆవిడ పోరాట పటిమకు, ఆ పోరాట స్ఫూర్తికి ఆడ మిగతా అంశాల అభివృద్ధి ఇవన్నీ పక్కన పోయినాయి. కానీ ప్రధానంగా బిట్వీన్ మమతా బెనర్జీ అండ్ నరేంద్ర మోడీ టైప్ లో జరిగింది. ఈవిడ సీఎం, ఇది ఎన్నికలు సీఎం పదవి కదా, ఇది పీఎం పదవి కాదు కదా అనే యాంగిల్లో ఇంకా మిగతా పార్టీలన్నీ ఆ నేపథ్యంలో విముఖ పోటీ టైప్ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య మా పార్టీల పరంగా కూడా కాదు, నరేంద్ర మోడీ మమతా బెనర్జీ టైప్ లో సాగింది. డెఫినెట్ గా వచ్చేసి సీఎం ఎన్నికలు కాబట్టి, స్టేట్ ఎలక్షన్స్ కాబట్టి డెఫినెట్ గా వాడికి అడ్వాంటేజ్ వచ్చింది. ఆ పోరాట పట్టిన ప్రజలు హర్షించారని నా అభిప్రాయం. రైట్. మొత్తంగా బెంగాల్లో కనుక ఒకసారి చూస్తే మొత్తం 8 దశల ప్రచారం అక్కడ జరిగింది. పోలింగ్ కూడా 8 దశల్లో జరిగింది. వీల్ చైర్లో ఉండి ఆమె మొదటి దశ ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీ కాలుకు గాయం జరగటం, అది తోపులాటలో జరగటం, దట్టు బీజేపీ నాయకులు తోపులాటకు కారణమనే ఉద్దేశంలో భాగంగా ఆమె వీల్ చైర్లోనే ఎంటైర్ క్యాంపెయిన్ను ఆమె నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన రిజల్ట్, జరిగిన గొడవ, ఈ రెండింటిని కలిపి ఏమైనా చూడొచ్చా తెలగపల్లిరావు గారు? ఇవన్నీ కలిపి చూడాల్సిందే. ఎందుకంటే మనం ఎగ్జిట్ పోల్స్ అప్పటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ రోజు కూడా నేను చెప్పాను, ప్రశాంత్ కిషోర్ ఒక సవాల్ చేశాడు, బీజేపీకి 3 డిజిట్స్ వస్తే నేనేదో బహుశా ఆయన ట్వీట్ల సన్యాసం చేస్తాను, అస్త్ర సన్యాసం చేస్తాను అన్నాడు. మరి బీజేపీకి నిజంగా తగ్గుతున్నాయో, తగ్గుముఖం పడే అవకాశం కూడా ఉంది. నేను వాళ్ళ ఎత్తుగడ టూ మచ్ ఆఫ్ ఫోకస్ చేసి ఏదో బెంగాల్ను కైవసం చేసుకోవడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ వేషము, వివేకానందుడి వేషము, నేతాజీ వేషము ఇవన్నీ కూడా వేయటం ఇవన్నీ నచ్చలేదు. వామపక్షం అనేది ఘోరంగా దెబ్బతింది. ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా వచ్చిందో మనం చూడాల్సి ఉంటుంది. ఆ ఓట్ల చీలిక కూడా మమతా బెనర్జీకి దోహదపడి ఉండాలి ఖచ్చితంగా, కేవలం అటువైపే చూడకుండా అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే విజయం యొక్క మోతాదు, క్వాంటిటీ బాగా పెరిగింది. 190 దాకా వచ్చిందంటే గతసారి 200+ ఉంటే ఇప్పుడు 200- కు దగ్గరగా వెళ్తున్న పరిస్థితి. తప్పకుండా సర్వశక్తులు కేంద్రీకరించినప్పటి నుంచి కూడా బెంగాల్లో ఒక గీత దాటలేకపోవడం అన్నది బీజేపీ ఆలోచించుకునే ఒక అంశమే అవుతుంది బీజేపీ కోణంలో. ఇంకా వామపక్షాలకు మరింత పెద్ద పాఠం అవుతుంది. ఎందుకంటే మేము ఈసారి బాగా చేశాము, పెద్ద ర్యాలీ జరిగింది, ఇదంతా అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా ఆ విశ్వాసం పొందలేకపోవటము, అదని కేవలం బీజేపీ వర్సెస్ టీఎంసీ, ఇంకా చెప్పాలంటే మమతా వర్సెస్ మోదీ పోటీలో మమత నెగ్గారు అనేది ఇప్పుడు స్పష్టమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తూనే వస్తున్నాయి ముందు నుంచి స్పష్టంగా.
అయినా కాదు మేము గెలుస్తామని బీజేపీ వాళ్ళు చెప్పారు. అది జరగలేదు. తప్పకుండా చాలా ఆసక్తికరమైన బహుశా అంటే ఇది మమతా వర్సెస్ మోడీ అనొచ్చా? మమతా వర్సెస్ మోడీ అనొచ్చా? జరిగింది, అచ్చంగా అలాగే జరిగింది కదండి. అసలు ఒకటే సభలో కూడా మమతా వాళ్ళిద్దరు కూడా పాల్గొన్నప్పుడు ఠాగూర్ సభలో కూడా అప్పుడు కూడా మోదీ మమత మీద వ్యాఖ్యానం చేశారు. మమత తప్పొప్పులు ఒకటైతే మోదీ అమిత్ షా ద్వయం వ్యవహరించిన తీరు ఎంత మాత్రం సమంజసంగా లేదు. అసలు బెంగాల్లో అస్తిత్వం మీద దాడి జరుగుతుందేమో అనేంత సందేహం తీసుకొని వచ్చారు. శాంతినికేతన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. బై హుక్ ఆర్ క్రూక్ బెంగాల్ గెలుచుకుంటే తప్ప లాభం లేదన్న స్థితిలో చేసిన తర్వాత తప్పకుండా కమ్యూనిస్టులకి ఇది కంచుకోట కోల్పోవడము, బాగా దెబ్బతింటాం అనేది ఒక సైద్ధాంతిక పరాజయం అయితే, రాజకీయ పరాజయం మోదీ అమిత్ షా నాయకత్వానికి అవుతుంది. అన్ని శక్తులు పెట్టి 8 దఫాలుగా పెట్టి మతం కార్డు, ప్రాంతం కార్డు, అసలు మోడీ గారి వేషం కూడా మారిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా పైనుంచి కింది వరకు వేసుకొని గడ్డ పెంచి దాదాపు అలాగే చేసినటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయంగా వాళ్ళు బెంగాల్లో అనుకున్నది సాధించలేకపోయారు అనుకోవచ్చు. 90 సీట్లు వచ్చినా ఎక్కువనా అంటే ఎక్కువే, అందులో సందేహం లేదు. కానీ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్, వాళ్ళు చేసినటువంటి ప్రచారం దాంతో పోలిస్తే మటుకు తప్పకుండా విఫలమయ్యారు ఆ లక్ష్య సాధనలో అని మనం చెప్పాలి. బెంగాల్ అలౌ చేయలేదు, బీజేపీ చేతుల్లోకి పోవడానికి బెంగాలీలు సిద్ధపడలేదనేది అయితే అర్థమవుతుంది. సుహాసిని గారు, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ బెంగాల్లో మమతా దీది గెలుస్తారా గెలవరా అన్న ఒక క్వశ్చన్ రైజ్ అయిందంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మ్యాసివ్ విక్టరీ ఫర్ అస్. ఎందుకంటే స్థానికంగా ఉన్న పార్టీ ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ఉంటుంది సెంటర్ కేంద్ర పాలిత పార్టీస్కి, జాతీయ పార్టీస్కి. సో ఇక్కడ అందులోనూ మమత పూర్తి స్థాయిలో కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి, అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తికి ఆవిడంటే చాలా మొగ్గు ఉంది. ఆవిడ గతంలో కూడా చాలా 46% ఆఫ్ ఓట్ పర్సంటేజ్ ఉంది తృణమూల్ కాంగ్రెస్కి. కానీ ఇక్కడ ఆవిడ నిలబెట్టుకున్నారు అనే ఒక రకంగా చెప్పాలి. బట్ ఇక్కడ ఆవిడకి ధీటుగా ఎదుర్కొని నుంచోవడం అన్నదే ఒక సవాల్ భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక మ్యాసివ్ విక్టరీయే అన్డౌటెడ్లీ భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు విశ్లేషకులు అంటున్నారు చూస్తున్నారా బెంగాల్ భారతీయ జనతా పార్టీకి పోనివ్వలేదు అన్నది రాంగ్ అండి. డెఫినెట్లీ బెంగాల్ మాకు వెంపు చూసిందని ఇక్కడ మేము చెప్పచ్చు. ఎందుకంటే 7 to 8% నుంచి దగ్గర 40% పెరుగుతోంది అంటే అది డెఫినెట్ గా ప్రజలు భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకున్నట్టే కదా. మేజర్ స్టేక్. అందులోనూ చాలా షార్ట్ టైంలో మనం గతంలో కూడా చూసాము. గతంలో 7% ఉన్నది ఇప్పుడు మరి దగ్గర 40% రీచ్ అవుతోందంటే దట్ ఇట్స్. ఇంకొకటండి ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఎక్కువగా అంటూ ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే అగ్రవర్ణాలు, తర్వాత ఏంటి ఒక మతతత్వము, వీళ్లే వేస్తారు ఇంటెలెక్చువల్స్ అని. బట్ దానిని కొల్లగొడుతూ ఖచ్చితంగా క్లియర్ గా ఇక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు గణనీయంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం అన్నది మనం ఇక్కడ క్లియర్ గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అండ్ అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ని వ్యతిరేకించారు. అది క్లియర్ గా అస్సాంలోనూ మనం చూసాము, బెంగాల్లో కూడా చూసాం. సో ఇక్కడ అందువల్ల ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాయి. సో డెఫినెట్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ చేంజ్. రైట్. ఒకసారి గ్రౌండ్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో డీటెయిల్స్ అందించడానికి దొంతు రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక నిమిషం రవి గారు, దొంతు రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు బెంగాల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్డెప్త్ డీటెయిల్స్ అందించడానికి. దొంతు రమేష్, ఎన్ని రౌండ్లు పూర్తయినాయి ఇప్పటివరకు? నందిగ్రామ్ పరిస్థితి ఏంటి? మమతా బెనర్జీ ఏ స్థాయిలో ఆమె వెనకంజలో ఉన్నారా? స్టేటస్ ఏంటి? బెంగాల్ టైగర్గా అభివర్ణించే మమతా బెనర్జీ బెంగాల్లో అధికారం చేపట్టే దిశగా మొత్తం క్లారిటీగా సంపూర్ణ మెజార్టీ సాధించింది. పోయినసారి 45% ఓట్లతో 211 సీట్లు సంపాదించిన టీఎంసీ ఈసారి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 48% ఓట్లతో 200 సీట్లకు పైగా విజయం సాధించే దిశగా టీఎంసీ కొనసాగుతుంది. అయితే రాష్ట్రం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఇప్పటి వరకు బెంగాల్ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, బెంగాల్లో బీజేపీ విజయం సాధిస్తుందా, టీఎంసీ విజయం సాధిస్తుందా అన్న ఉత్కంఠత నేపథ్యంలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బెంగాల్లో టీఎంసీ విజయం సాధి, కానీ ఇప్పుడు మమతా బెనర్జీ
బెనర్జీ గెలుస్తుందా లేదా, మొత్తం 200 సీట్లకు పైగా సాధించిన మమతా బెనర్జీ నందిగ్రామ్లో ఓడిపోతుందా అన్న ఒక ఆందోళన టీఎంసీలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు 8,000 ఓట్ల ఆధిక్యత నుంచి సువేంద్ర అధికారిని 3,170 ఓట్ల వరకు తగ్గించగలిగింది మమతా బెనర్జీ. ఇంకా ఒక 10 రౌండ్లు మిగిలి ఉన్నాయి. 10 రౌండ్లలో ఏ విధంగా ఉంటుందని చూడాలి. సువేంద్ర అధికారి మామూలు మనిషి ఏం కాదు, టీఎంసీ నుంచి ర్యాలీ అయిన వ్యక్తి, ఆయన టీఎంసీలో కీలకంగా ఉన్న వ్యక్తి. నందిగ్రామ్లో ఈసారి 3వ పోటీ చేస్తున్నారు. అంతకుముందు గత ఎన్నికలో 81,000కు పైగా ఓట్ల మెజారిటీతో సువేంద్ర అధికారి అదే నందిగ్రామ్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు 3,771 ఆధిక్యతలో ఇప్పుడు కొనసాగుతున్నాడు మమతా బెనర్జీ పైన. మమతా బెనర్జీ నందిగ్రామ్ని ఎంచుకుంది. సువేంద్ర అధికారి బలమైన అభ్యర్థి అని కూడా చేశారు. బీజేపీ ఒక మిషన్ లాగా అమేథీలో రాహుల్ గాంధీ మీద స్మృతి ఇరానీ ఎలా ప్రయోగించిందో సువేంద్రను కూడా గత డిసెంబర్లో టీఎంసీ నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న సువేంద్ర అధికారిని టీఎంసీ నుంచి చేర్చుకొని ఆయననే మమతా బెనర్జీ మీద ప్రయోగించింది. మమతా బెనర్జీ కాన్ఫిడెన్స్ ఉంది, నందిగ్రామ్లో తను విజయం సాధిస్తామనే నేపథ్యంలో ఎక్కడ కూడా పోటీ చేయలేదు. కాకపోతే ఇప్పుడు కనుక ఓడిపోతే ఇంకొక 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు చనిపోయిన వల్ల ఎన్నికలు నిలిచిపోయి ఆ 2 స్థానాల్లో నిలిచి ఉంటుందా లేక విజయం సాధిస్తుందా అనేది చూడాలి. మొత్తం మీద నందిగ్రామ్లో ఫలితం మాత్రం ఆసక్తినే నెలకొంది. ఏం జరుగుతుంది అనేది క్షణక్షణం ఉత్కంఠ. ఒకవైపు మొత్తం టీఎంసీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మమతా బెనర్జీ గెలుపు పైన ఇప్పుడు అందరూ కూడా ఆసక్తి కలుగుతుంది. దేశం మొత్తం కూడా ఆ ఫలితం ఏ విధంగా ఉండబోతుందని. ఇంకో 10 రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో 3,000 స్వల్పాధిక్యతలు ఉంది కాబట్టి ఆ మెజార్టీని కైవసం చేసుకుంటుంది మమతా బెనర్జీ. కొన్ని కీలకమైన ప్రాంతాల్లో టీఎంసీకి బలంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో విజయం సాధిస్తుందని చెప్తారు. బెంగాల్ కనుక ఒకసారి మనం తీసుకుంటే ఇప్పుడు 48% ఓట్లతో ఆమె 200కు పైగా స్థానాలు దక్కించుకుంది. కేవలం ఒక 11 స్థానాలు స్వల్పంగా తగ్గాయి. కాకపోతే బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. కేవలం 2016 ఎన్నికల్లో 3 స్థానాలు మాత్రమే దక్కించుకున్న, అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 90 స్థానాలకు పైగా విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. అయితే బీజేపీ వర్సెస్ టీఎంసీగానే కొనసాగింది. ఇక్కడ ఒక పశ్చిమ బెంగాల్లో మనం ఆ రాజకీయాలను చూసుకుంటే ఒక క్లారిటీ కూడా తీసుకోవాల్సింది. ఎక్కడైతే వామపక్షాలు ఒకప్పుడు 3.5 దశాబ్దాల పాటు బెంగాల్ని ఏలిన వామపక్షాలు పూర్తిగా నిర్జీవంగా మారిపోయారు. 1-2 స్థానాల వరకే పరిమితం అయిపోయారు. 23-24 స్థానాలుగా గెలుచుకున్న సిపిఎం పార్టీ ఇప్పుడు సిపిఎంతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఆ స్థానంలో బీజేపీ బలంగా వచ్చింది. ఒకవైపు తమకు బలమైన ప్రత్యర్థులని తొలగించుకోవడానికి, అంటే వామపక్షాలను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ లేకుండా చేయడానికి టీఎంసీ చేసిన ప్రయత్నం మూలంగా బీజేపీ ఆ స్థానంలోకి వచ్చింది. బీజేపీ ఎక్కువగా సీట్లు సంపాదించింది. ఉత్తర బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఐఎస్ఎఫ్ ఎవరైతే మత గురువు ఉన్నారో పీర్జాదా అబ్బాస్ నక్వీ, ఆయన స్థానంలో 26 స్థానాలకు పోటీ చేశారు. అదేవిధంగా 117 స్థానాల్లో వామపక్షాలు పోటీ చేశారు. కాంగ్రెస్ 91 స్థానాల్లో పోటీ చేశారు. ఐఎస్ఎఫ్ 26 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 1-2 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగిన పరిస్థితి బెంగాల్లో కనిపించింది. సో వామపక్షాలు, కాంగ్రెస్ కూటమి, ఐఎస్ఎఫ్ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ స్థానాలన్నీ కూడా బీజేపీ ఖాతాలో వేసుకుంది. అంటే హిందుత్వ ఓట్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నం ఒక మేరకు ఫలించిందని చెప్పవచ్చు. అధికారం చేపట్టకపోయినప్పటికీ 2016లో 3 స్థానాలు ఉన్న బీజేపీ 90కి పైగా స్థానాల్లో గెలుపుందంటే మొత్తంగా బెంగాల్లో హిందుత్వ ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ముస్లిం మైనార్టీలను కూడా తన హక్కున చేసుకోవడానికి టీఎంసీ చేసిన ప్రయత్నం కూడా ఫలించిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తర బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాల్లో 8 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో మనం అనేక అంశాలను చూసాం. ప్రశాంత్ కిషోర్ ఆమె వెనుకుండి నడిపించాడు. ప్రశాంత్ కిషోర్ 2014లో నరేంద్ర మోడీకి ఆయన సపోర్ట్ చేసి ఆయనని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. పంజాబ్లో అమరేందర్ సింగ్ని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. యూపీలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఒక్క వైఫల్యం ప్రశాంత్ కిషోర్కు మినహాయిస్తే ఆ తర్వాత ఏపీలో రమేష్ రౌండ్ కి టీఎంసీ నెంబర్ పెరుగుతుంది, బీజేపీ నెంబర్ తగ్గుతూ ఉంది. అంటే నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. చివరి రౌండ్లకు వచ్చేతలకి టీఎంసీ మరింత ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి 202 నియోజకవర్గాల్లో టీఎంసీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. బీజేపీ కేవలం 88 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వచ్చిన 211 నెంబర్ను కైవసం చేసుకునే దిశగా టీఎంసీ అడుగులు వేస్తుందా లేదా అనేది మరికొద్దిసేపట్లో మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో అక్కడ బీజేపీ వర్సెస్ టీఎంసీ కాదు, అక్కడ మోదీ వర్సెస్ మమతా బెనర్జీ తరహాలో పొలిటికల్ క్యాంపెయిన్ జరిగిన వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ని స్థానాలను టీఎంసీ కైవసం చేసుకునే దిశగా ఆధిక్యాన్ని ప్రదర్శించడం అనేది పొలిటికల్గా ఎలా చూడొచ్చు రమేష్? ఖచ్చితంగా ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం. మీరన్నట్లుగా
మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీజేపీ అగ్రనేతలందరూ కూడా మమతా బెనర్జీ మీద ఒక దాడిలాగా చేశారు. శారదా కుంభకోణం నుంచి మొదలు పెట్టుకుంటే సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు, మమతా బెనర్జీకి సంబంధించిన అనుహాయులను, ఎవరైనా కీలకమైన వ్యక్తులను అందరూ కూడా బీజేపీలో ఏదో రకంగా చేసుకొని మమతా బెనర్జీ అన్న బెంగాల్ టైగర్ని బెంగాల్ తెర మీద లేకుండా చేయాలని బీజేపీ అనేక రకాలుగా ప్రయత్నించింది. మోడీ పర్సనల్గా తీసుకొని మమతా బెనర్జీ అనేకసార్లు మోడీ మీద అటాక్ చేసింది, వ్యక్తిగతంగా అటాక్ చేసింది, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలుగా అటాక్ చేసింది. సో ఒక హిందుత్వ ఓట్ల పోలరైజేషన్ చేయడంతో పాటు మోడీ తన వ్యక్తిగతంగా తీసుకొని బెంగాల్లో చేసిన ప్రచారం ఏమాత్రం ఫలించింది. సీట్లు పెరిగినప్పటికీ మమతా బెనర్జీ విజయాన్ని నిలువరించలేకపోయి ఏదో రకంగా 211 సీట్ల నుంచి ఆమె ఆ దిశగా కొనసాగుతుంది. కేవలం ఇప్పటివరకు 202 స్థానాల్లో మెజార్టీ సాధించిందంటే కొద్ది గొప్ప 1-2 సీట్లు తక్కువగా 2016 ఎన్నికలతో కంపేర్ చేస్తే తక్కువ కావచ్చు. కానీ మమతా బెనర్జీ తన పట్టు బెంగాల్లో సడలేదు, హ్యాట్రిక్ విజయం సాధించింది. 1-2 సార్లనే తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను కూడా కాదని మోడీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని దేశంలో ఒక రకమైన మోడీ ప్రభంజనాన్ని కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆమె మీద అంత టార్గెట్గా చేసి రాజకీయాలు చూస్తే మనం ఇంకా మోడీకి ఈ ఫలితాలు తమిళనాడులో డిఎంకే గెలిచింది, బెంగాల్లో టీఎంసీ గెలిచింది, అస్సాంలో బీజేపీ గెలిచినప్పటికీ మనకు చూస్తే ఇప్పటివరకు జరిగిన అన్ని ఒక పుదుచ్చేరి, అస్సాంలో తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేకమైన గాలి కనిపిస్తుంది. మమతా బెనర్జీ అయితే ఇక దాడి తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇక మోడీకి వ్యతిరేకంగా జరిగే ఆమె గతంలోనే చెప్పింది, బెంగాల్లో గెలిచిన తర్వాత నా గురి అంతా ఢిల్లీ పీఠం మీదే అని చెప్పింది. సో దీంతో ఇప్పుడు బెంగాల్లో క్లియర్ కట్గా వాళ్ళ అధికారంలోకి వస్తారు. నెంబర్లో కొన్ని ఒక 5-10 డిఫరెన్స్ వచ్చినా చివరి దశకు వచ్చేసరికి ఇక పశ్చిమ బెంగాల్లో గెలుపు తర్వాత ఢిల్లీ మీద గురి ఏ రకంగా పెడతారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. ఇంకొక ఇన్సైడ్ డీటెయిల్స్ మనకి ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 2016లో తృణమూల్ కాంగ్రెస్కి 211 వచ్చినాయి. ఇప్పుడు 202 స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తుంది. బీజేపీకి 2016లో కేవలం 3 స్థానాలు వచ్చింది. ఇప్పుడు 88 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. కాంగ్రెస్కు 2016లో 44 స్థానాలు వస్తే ఇప్పుడు జీరో స్థానాలు వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. లెఫ్ట్ పార్టీలకు 2016లో 26 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు కేవలం ఒక్క స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో క్లియర్ వర్టికల్ డివిజన్ వచ్చేసింది. ఒకటి తృణమూల్ కాంగ్రెస్ వర్గం, ఇంకోటి భారతీయ జనతా పార్టీ వర్గం. 2 వర్గాలే రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నిలబడే అవకాశం కనిపిస్తుంది. మిగతా కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ పూర్తిగా అక్కడి నుంచి కనుమరుగైపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ని నమ్ముకునే కంటే మమతా బెనర్జీనే నమ్ముకోవటం బెటర్ అనే తరహాలో మొత్తం ఓటంతా మమతా బెనర్జీకి, టీఎంసీకి షిఫ్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో చేసిన పని ఏదైతే ఉందో వాటన్నిటికీ భారతీయ జనతా పార్టీకి 88 సీట్ల ఆధిక్యం వాళ్ళకి లభించిన ఫలితంగా మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బెంగాల్లో క్లియర్ టీఎంసీ, బీజేపీ మాత్రమే మిగిలిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. తెలగపల్లిరావు గారు, ఇందాక 150 అప్పుడు ఒక రకంగా ఉంది, ఇప్పుడు 202 టీఎంసీకి వచ్చినప్పుడు డిఫరెంట్గా చూడాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనం తప్పకుండా ముందు నుంచి కూడా టీఎంసీ గెలిచే అవకాశం ఉందనే ఒక వాదంతోనే మనము ప్రొసీడ్ అవుతున్నాము. తప్పకుండా ప్రాంతీయ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నది అంటే చాలా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితే బెంగాల్లో కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. అంటే వామపక్షాలు, కాంగ్రెస్, జాతీయ పార్టీలు, బీజేపీ జాతీయ పార్టీ అది తగ్గిపోయి ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నది చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎదుర్కొంటున్నది. ఎక్కడెక్కడైతే బలమైన ప్రాంతీయ శక్తులు ఎదుర్కొన్నాయో అక్కడ బీజేపీ ఓడిపోవడం చాలా చోట్ల మనం చూస్తాం. కాంగ్రెస్ మాత్రమే ఉన్న చోట వాళ్ళు గెలుస్తున్నారు. అందుకని తప్పకుండా ఇది రాజకీయంగా ఒక పెద్ద పునఃసమీకరణ. ఇది వామపక్షాలకు బెంగాల్లో ఒక అస్తిత్వపరమైనటువంటి సవాల్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి 1-2 సీట్లకు వాళ్ళు తగ్గిపోయిన తర్వాత దాన్ని చాలా తీవ్రమైనటువంటి ఒక అంతర్మథనం కమ్యూనిస్టుల్లో, బెంగాల్ కమ్యూనిస్టుల్లో జరగాల్సిన అవసరం ఉంది. కేరళలో గెలుస్తున్నటువంటి సమయంలో మరి దాని మీద సిపిఎం లేదా వామపక్షాలకి ఏం చెప్తాయి మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ కోణంలో చూస్తే మటుకు దాని హిందుత్వ రాజకీయాలు అన్ని చోట్ల పనిచేయవు, అది పూర్తిగా పనిచేస్తుంటే మీరు 2016 గురించి చెప్తున్నారు కానీ 2018 లోక్సభ 19 లోక్సభ ఎన్నికల నాటి
ఫలితాలను కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోవడం, మమతా బెనర్జీ పుంజుకోవడం, ఆమె మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని అందరూ అనుకుంటున్నాం. కాబట్టి బీజేపీకి కూడా బెంగాల్ అనేది వాళ్ళ హిందుత్వ రాజకీయాలకు సంబంధించిన ఒక పాఠాన్ని ఇస్తున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. బలమైన ప్రాంతీయ అస్తిత్వాలు, ఇందాక తిరుపతి గురించి మనం చర్చించాం. తిరుపతిలో కానీ తెలంగాణ లేకపోతే సాగర్లో కానీ ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ స్థానిక పరిస్థితులను చూడకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదాను నిరాకరించడమైనా ఇటువంటివి చేసిన తర్వాత విశాలమైన భారతదేశంలో భిన్న రాష్ట్రాల స్పందనలను పరిగణనలోకి తీసుకోకపోతే బీజేపీ కేవలం ఒక మతము అనే దాంతో నెట్టుకొస్తుందా అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతున్నది. కేరళలో పనిచేయలేదు, తమిళనాడులో చేయలేదు, బెంగాల్లో కూడా పరిమితంగానే పని.